ఆలోచనలో పడి బ్రెయిన్‌కి రైట్. ఇప్పుడు మనం చూసాము ఒక వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ ఎన్ని సంవత్సరాల సర్వీస్లో ఒక్క చీమను కూడా ఎక్కడ కూడా అతను యాక్సిడెంట్ ద్వారా చంపలేదు అని అతను చెప్పుకుంటూ వచ్చాడు. అదే విషయంలో ఒక విధవ లారీ డ్రైవరు సడన్ బ్రేక్ వేయడంతో ఒక ఆర్టీసీకి సంబంధించిన ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో కూడా బయటి వారు ఎవరు కూడా చనిపోలేదు. ఆర్టీసీ ఆ బస్సులోనే ప్రయాణిస్తున్న ఒక వృద్ధుడు 90 సంవత్సరాల వృద్ధుడు జారి కింద పడి 20 రోజుల తర్వాత చనిపోయినప్పటికీ అతనికి ఆ బాధ్యుడు చేస్తూ అతను సస్పెండ్ ఫ్రమ్ రిమూవల్ సర్వీస్ చేశారు. ఆ చనిపోయిన వ్యక్తి దేవుడు ఎరుగు ఆయన పరిస్థితి. కానీ ఇప్పుడైతే బతికి ఉన్నంతసేపు అతనికి అతని కుటుంబానికి నరక యాతన అనుభవిస్తున్నానికి ఒక నిదర్శనమే ఈరోజు నాగరాజు చెప్తున్న ఈ విషయం. నాగరాజు వంటి ఎంతమంది ఉన్నారో ఇప్పుడు మనం నాగరాజు ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అదే విషయానికి వచ్చి ఒక వ్యక్తికి మరణానికి కారణమైనందుకు చెప్పుకుంటూ పోయి ఒక వ్యక్తిని ఎప్పుడైతే అతన్ని రిమూవల్ ఫ్రమ్ చేశారో ఆ విషయంపైనే ఒక ప్రత్యేక సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం ఎంత బాధ అనిపిస్తుందో అదే చెప్పడానికి మన మిత్రుడు కుమార్ గోదావరికర్ నుంచి వెళ్ళి ఫోన్ లైన్లో ఉన్నాడు. కుమార్ గారు, ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏందండి? సార్ నమస్తే సార్. సార్ నా పేరు కుమార్ అండి. నేను ప్రదేశంలో ఉంటాను. అయితే 3 సంవత్సరాల క్రితం సార్ ఉగాది సమయం లోపల మేము దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే సమయం రాత్రి 11-12 సమయం అవుతుంది. ఆ టైం లోపల బస్సు వస్తూ ఉంది. అయితే ఎదురుగా ఒక వ్యక్తి బస్సు డ్రైవర్ కుమార్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. కొంచెం ఒకసారి మీరు నెట్వర్క్ పరిధిలో వచ్చి మాట్లాడండి ప్లీజ్. అయితే వినబడుతుందా అండి? వినబడుతుంది, మాట్లాడండి సార్. అయితే ఉగాది సమయం లోపల ఒక వ్యక్తి ఆర్డీఎస్ వచ్చి ఎదురుగా వస్తున్న బస్సుని గుద్దడం జరిగింది. ఆ టైం లోపల అతను అక్కడే స్పాట్ గా చనిపోయాడు. ఆర్టీసీ డ్రైవర్ ఏం లేదు. అయితే నేను ఆ తర్వాత తనని సస్పెండ్ చేశారు, తన రిమూవల్ సర్వీస్ చేశారు. తన ఒక ముస్లిం క్యాండిడేట్, తన ఒక 6 మంది పిల్లలు ఉండే సార్. నేను కోర్టుకి సాక్షిగా వెళ్ళినప్పుడు తన పరిస్థితి చూసి ఎంత దీనావసరం అంటే పండుగ తీసేసిన తర్వాత తన కుటుంబం గడవడానికి కష్టం అంటే తన పిల్లలు 6 పిల్లల్ని కూడా తను కూలీ పనులు పంపించి వాళ్ళ భార్య ఒక ఇంట్లో పనికి వెళ్ళి తను ఒక టైర్లు పంచర్ వేసే షాప్ లో పని చేసుకోవడం జరిగింది. అప్పుడు చాలా బాధ వేసింది. అరే తన తప్పు లేకుండా ఇంత బాధ ఉన్న వ్యక్తి ఎదురుగా ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క తమ్మునికి ఆ డిపెండెన్స్ ఉద్యోగం వచ్చింది జెన్కో లోపల. తను వచ్చేది, సార్ నాకు ఫేవర్ గా చెప్పండి సార్ అని చెప్పంటే నేను చెప్పాను, సార్ అది తప్పు, అది మీ బ్రదర్ తప్పు వల్ల ఒక కుటుంబం రోడ్డు పాలైంది. తాగేసి నేను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చెప్పాలని చెప్పేసి ఆర్టీసీ వ్యక్తికి నేను చెప్పడం లేదు. సార్ అది తప్పేం లేదు, తప్పు మొత్తం తాగి ఉన్నటువంటి వ్యక్తి తాగేసి పోయి గుద్దడం లేదు, మమ్మల్ని ఓవర్టేక్ చేసిపోయి ఆ బస్సు. ఆ తర్వాత తను 3 సంవత్సరాలు తను ఎంత నరకంగా ఇచ్చారని ప్రత్యక్షంగా నా కళ్ళారా చూశాను. తను ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటుందని చెప్పి నాకు అప్పుడు తెలిసి వచ్చింది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. ప్రస్తుతం మనం చూసాము ఒక్కొక్క మనిషిని కదిలిస్తే ఆర్టీసీకి